హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు హడావిడి లేకుండా చాలా త్వరగా క్విక్గా చేసుకునే ఈ సేమియా ఉప్మాని టేస్టీగా పొడి పొడిలాడేటట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి. దీనిలోకి 1 కప్పు సేమియాని తీసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకునేటప్పుడు ఇలా సేమియాని రోస్ట్ చేసుకొని తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం 5 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత సేమియా అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ సేమియానంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోవాలి. అంటే శనగపప్పు, మినపగుండ్లను, ఆవాలు, జీలకర్రను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా దూరగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కారానికి తగినట్లుగా 1-2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలను, అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ను పైనున్న పీల్ను తీసివేసి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీ అవైలబుల్గా ఉంటే పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ను వేసుకోవాలి. మనం 1 కప్పు సేమియాని తీసుకున్నాం కదా, 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ మీరు తీసుకున్న సేమియా క్వాంటిటీని బట్టి నీళ్లను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1.5 నుంచి 1.5 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ను మీడియంలో ఉంచుకొని నీళ్లు తెరల కాగేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను నీళ్ళలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా అంతా బాగా నీళ్ళలోకి కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ సేమియాను 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి మూతను తీసి సేమియా అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మూత తీసిన తర్వాత మరలా మూత పెట్టాల్సిన పని లేదు. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉప్మా అయితే ముద్ద కట్టకుండా చాలా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండ్లేమీ లేనప్పుడు హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఎవరైనా సరే చాలా ఈజీగా క్విక్గా ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఉప్మాని చేసుకున్నారు అంటే ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. చూడండి, సేమియా ఉప్మా ఎంత పొడి పొల్లాడుతూ చక్కగా వచ్చిందో. ఈ సేమియా ఉప్మాని ఇలా డైరెక్ట్గా అయినా తినేవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకొనైనా తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ సేమియా ఉప్మాని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.